హాయ్ ఆల్, దిస్ ఇస్ హవీలా. ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేను ఢిల్లీ వచ్చి 20 మంత్స్ అయిపోయింది, కానీ వ్లాగ్ చేయాలనే మోటివేషన్ ఇప్పుడు వచ్చింది. నా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి 11 to 8. 11కి ముందు ఆఫీస్కి వెళ్దాం అనుకున్నా, కానీ తెలిసిందే కదా మన గురించి. 11కి కాల్ అటెండ్ అయ్యి ఆఫీస్కి 1కి స్టార్ట్ అయ్యా. ఊబర్ రైడ్ బుక్ చేసా. ఊబర్ వస్తుంది, మనం వెయిట్ చేస్తున్నాం. ఊబర్ రైడ్ స్టార్ట్ అయింది. ఆఫ్టర్నూన్ వెదర్, హీట్ వేవ్స్, ట్రాఫిక్. ఏంటి ఇంత వేడిగా ఉందని గూగుల్లో టెంపరేచర్ చూస్తే 43 degrees చూపించింది. 43 degreesకి ఇంత ఎండ ఏంట్రా బాబు అనుకున్నా. అలా ఆఫీస్ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యా. జనరల్గా మనకి ఆఫీస్ అనగానే వర్క్ కన్నా అవుట్ఫిట్ ఏం వేసుకోవాలి, ఏం తినాలి, మన కొలీగ్స్ వచ్చారా లేదా, ఇవే గుర్తొస్తాయి. నిజమే అంటారా? మీరేం థింక్ చేస్తారో కామెంట్ చేయండి. దెన్ డైరెక్ట్ లంచ్. ఈరోజు అయితే ఆఫీస్ కెఫ్టేరియాలో రోటీ విత్ పన్నీర్ కుర్మా ట్రై చేశా. చాలా నచ్చింది. తెలిసిందేగా, నార్త్ సైడ్ అంటే రోటీ, పరాటా ఇవే ఉంటాయి. ఏదో మిస్ అవుతుంది అనిపించింది. చాకో మఫిన్ ఆర్డర్ చేశా. ఎప్పుడైనా మీల్ తర్వాత స్వీట్ తింటే ఆ ఫీలింగే వేరు. చాలా బాగుంది. మీలో కూడా ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అలా లంచ్ కంప్లీట్ చేసి నేను వర్క్ చేసే టవర్ వైపు వెళ్తుంటే బాబోయ్ ఎంత ఎండగా ఉందో. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే. ఈ అవుట్ఫిట్ నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నా. నాకు వెస్ట్ సైడ్లో క్లాత్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ అన్నీ నచ్చుతాయి. సో ఇదే మా టవర్. అలా ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే చల్లని అట్మాస్ఫియర్ చాలా మంచిగా అనిపించింది. అసలు ఈ ఏసీ కోసమే ఆఫీస్కి రావాలనిపిస్తుంది. ఎలాగో సేవింగ్స్ మనం చేయలేం. సో అట్లీస్ట్ పీజీలో కరెంట్ బిల్ అన్న సేవ్ చేద్దామని ఆఫీస్కి వస్తాం. ఫైనల్లీ నా చైర్ దగ్గర సెటిల్ అయ్యా. రోజు సేమ్ రొటీన్ అయినా ప్రతిరోజు మన స్టోరీలో కొత్త చాప్టర్ లాగే అనిపిస్తుంది. లాస్ట్ 20 months ఎలా గడిచిపోయా కూడా తెలీదు. నాకు కాల్ లెటర్ వచ్చిన రోజు ఇంకా గుర్తుంది. కాల్ లెటర్ వచ్చిందని సంతోషపడాలో, గురుగ్రామ్ వచ్చిందని బాధపడాలో అర్థం కాలేదు. ఇంకా ధైర్యం తెచ్చుకొని వెళ్దామని వచ్చేసా. బట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈజీగా అయితే లేదు. బై గాడ్స్ గ్రేస్ కొంచెం టైం పట్టినా అన్నీ సెటిల్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మంచి కమ్యూనిటీ ఉంది. నేను ఇంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ ఇంత కంఫర్టబుల్గా ఉండడానికి గల కారణమైన వాళ్ళని నా నెక్స్ట్ బ్లాగ్లో పరిచయం చేస్తాను. సో ఇంకా అలా నాకు ఇచ్చిన టాస్క్ స్టార్ట్ చేశాను. తెలిసిందే కదా మన గురించి. ఇంకా వర్క్ స్టార్ట్ చేసామంటే బ్రేక్స్ తీసుకోవడమే. సో ఇంకా అలా ఆఫీస్ మొత్తం ఒక రౌండ్ వేసా. ఆఫీస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్రతిసారి డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. యాక్సెంజర్లో వర్క్ చేస్తున్నామనే ప్రౌడ్నెస్, ఇంత పెద్ద ఆఫీస్లో వర్క్ చేస్తున్నానా అని, అండ్ నన్ను ఇంత దూరం పంపించిన మా పేరెంట్స్ గ్రేట్ అని, అన్నిటికన్నా దేవుని మీద ప్రేమ, మనకి ఇంత గొప్ప పొజిషన్ ఇచ్చారని. ఇలా వెళ్తున్న లైఫ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. ఇంకా నా బెంచ్ దగ్గరికి రిటర్న్ వచ్చేసా. పెండింగ్లో ఉన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసా. ఇంతలోనే వచ్చింది లెజెండరీ ఓడి కాల్. ఇంకా అప్డేట్స్ ఇచ్చేసి జాలీగా లాగ్ ఆఫ్ అయిపోయా. అలా క్యాఫ్టేరియాకి వచ్చా డిన్నర్ కోసం. ఇదే మా న్యూ క్యాఫ్టేరియా అండ్ రీసెంట్గా మోడిఫై చేశారు. ఈ యాంబియన్స్ అన్నీ నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఫుడ్ కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఈ రోజుకి పన్నీర్ చీజ్ పిజ్జా అండ్ చిల్లీ గార్లిక్ నూడిల్స్ ఆర్డర్ చేశాను. నేనైతే ఫుడీ, పైగా పిజ్జా అంటే మస్తు ఇష్టం. ఇంకో టవర్లో ఉన్న క్యాఫ్టేరియా నా అప్కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తా. To get notified of my next vlogs, please like, share and subscribe. ఇంకా నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని రూమ్కి రిటర్న్ అవుతుంటే ఆ ఫీలింగే వేరు. నైట్ ఆఫీస్ క్యాంపస్ లైట్స్ చూస్తుంటే హానెస్ట్లీ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. బట్ హానెస్ట్లీ న్యూ సిటీ, న్యూ వర్క్, న్యూ ఎక్స్పీరియన్సెస్. స్లోగా లైఫ్ బిల్డ్ అవుతుందనే ఫీలింగ్ మాత్రం చాలా స్పెషల్. అండ్ దిస్ ఈస్ హౌ మై ఫస్ట్ ఆఫీస్ vlog ended. See you in the next vlog. Until then, bye bye.